వస్తే 6 నెలల తర్వాతే వస్తాను. ఎవడైనా నేనేదైనా అంటే వెంటనే ఒక టెలిగ్రామ్ కొట్టు, నేను ఈ ఊరు వచ్చేస్తాను. అప్పుడు చూడు, బెల్ట్ ఊడదీసి వాతలు పడేట్టు కొడతాను. దిగులు పడకు బావా, నువ్వు వారం వారం తలంటు పోసుకోవద్దు, జలుబు చేస్తుంది. వచ్చేటైతే బస్ ఎక్కడే వస్తాను. జాగ్రత్త బావా, ఆరోగ్యం జాగ్రత్త. ఏమి విజయ, మెడ్రాస్ లో చెరువులు కొలలు ఉంటాయా? ఉంటాయి, కానీ అందులో నీళ్లే ఉండవు. అయితే ఆ ఊళ్ళో ఎవరు స్నానాలు చేయరా? చేస్తారు, వర్షాలు వచ్చినప్పుడే. ఏం విజయ, మద్రాస్ లో రజనీ పిక్చర్స్ బాగా ఆడతాయా కమలవా? సినిమా బాగుంటే ఏదైనా ఆడుతుంది. అవునా విజయ? విజయ అదే, అదిగో అక్కడుంది. ఏమిటి అలా నుంచుంది? విజయ, ఏ విజయ, రావే పోదాం. మీరు స్నానం చేయండి, తర్వాత వస్తాను. సర్లే, త్వరగా రా. బావా ఇవాళ భలే వేట. గుడ్. విజయ, భోజనానికి రా. నాకు ఆకలి లేదు. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. నాయుడు గారు పెద్ద సమస్య అండి. ఏంటా సమస్య? చాలా పెద్ద సమస్య అండి. మీరు రండి. రండి కూర్చోండి. చెప్పండి. ఈవేళ పేపర్ చదివారండి? లేదే, గవర్నమెంట్ కూలిందా? అదే ఆలోచన మీకు. అయోధ్యలో మసీదు పడగొట్టారండి. పడగొట్టారా? అబ్బా, ఆ స్థలంలో ఇప్పుడు రామాలయం కట్టబోతున్నారట. దాని గురించి మీరేమంటారు? నేను అనడానికే ఉందయ్యా, ఇది ఎవరి దేశం? హిందూ దేశం. మన దేశంలో మన ఆలయాలు మనం కట్టకూడదా? అయోధ్యలో రామాలయం కట్టి తీరాలి. కట్టి తీరాల్సిందే. అదే స్థలంలో మసీదు కట్టాలంటున్నారే. అంటున్నారా? ఒక్క అయోధ్యలో రామాలయాలు మసీదులు కడితే ఏం ప్రయోజనం? ముందు మీ హృదయాల్లో రామాలయాలు మసీదులు కట్టుకోండి. హిందువట, క్రిస్టియన్ అట, ముస్లిం అట, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే అన్న భావం ఎప్పుడొస్తుందో ఆ రోజే ఈ దేశం బాగుపడుతుంది. నీకో సంగతి తెలుసా? పట్నం కుర్రాళ్ళు వేటకొచ్చారట. ఎప్పుడు చూసినా ఆటలు పాటలు తైతాయి. ఏమిటి విజయ, మాట్లాడకుండా కూర్చున్నావే? ఏం లేదు. టైం ఏంటి, రావే పోదాం. నేను రాను, మీరు వెళ్ళండి. నేను కాసేపు ఇక్కడే కూర్చొని వస్తాను. సర్లేమ్మా, నువ్వు మెల్లిగా రా. రండి పోదాం. పదండి పదండి. Shekhar, get lost. ఎరపట్టు, నువ్వు మునిపెట్లేవేంట్రా? కుత్తిపొట్టులో దెబ్బలు తిన్న దగ్గర నుంచి చాలా పరగ్గా ఉంటున్నావుట్రా. ఎరా, పహిల్వాన్ దగ్గర దెబ్బలు తిన్నందుకు సిగ్గుపడుతున్నావా? ఈ వయసులో ఎంత మంది దగ్గర ఇన్ని దెబ్బలు తింటాను నేను. ఒక్కసారైనా బయట చెప్పుకున్నానా లేక సిగ్గుపడ్డానా? రే,
ఈ ఊళ్ళో నువ్వు ఒక్కడవే మగాడువని ఈ ఊరే నీ గురించి గొప్పగా చెప్పుకుంటోందిరా. 2-3 దెబ్బలు తిన్నందుకే దిగులు పడుతున్నావే. రే మాట్లాడవా? రే వదిలేరా. నువ్వు ఊరుకోరా. నేను వెళ్ళుంటే ఆ పహిల్వాన్ని నీళ్లు తాగించేవాడిని. ఇంతలో చైర్మన్ గారు గోదలో దూకేశారు. రే నోరు తెరిచి మాట్లాడరా. ఏరా రాము, ఏడ్రా వీడు మోదనం పట్టాడేంట్రా? నమస్తే, నా పేరు శేఖర్. నా పేరు విజయ. చూసుకోవయ్యా. నా పేరు శేఖర్. నా పేరు విజయ. ఇలా చూడు విజయ, నువ్వు ప్రేమించేవాణ్ణి చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాణ్ణి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా ప్రశ్నకు జవాబు చెప్పవే. రేపు చెబుతాను. సోదరులారా, సోదరీమణులారా, నమస్కారం. ఈనాడు విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చూపకుండా రాజకీయాల్లోకి ప్రవేశించడం చాలా దురదృష్టం, విచారకరం. విద్యార్థులారా, మీ అందరినీ బతిమాలుకుంటున్నాను, దయించి రాజకీయాల్లోకి రాకండి. మమ్మల్ని చూడండి. ఏ రోజైనా మేము చదువు కోసం ప్రాకులాడామా? ఇది మీరు తెలుసుకోవాలి. ఈ దేశంలో బియ్యం ధర పెరిగిపోయింది, నూనె ధర పెరిగిపోయింది, పెట్రోల్ ధర పెరిగిపోయింది. మన కర్మ ఉప్పు ధర పెరిగిపోయింది. ఈ విధంగా పెరుగుతూ పోతే పెరుగుతున్న జనాభాను ఎవరు కాపాడతారు? ప్రజల్ని ఎవరు కాపాడతారు? ఈ దేశాన్ని ఎవరు కాపాడతారు? ముందు ఈ దేశాన్ని మీ చేతుల్లోంచి కాపాడాలి. ముందు ఈ దేశాన్ని మీ చేతుల్లోంచి కాపాడాలి. మాట్లాడొద్దు, మాట్లాడొద్దు. మీ తెలివంతా మాటల్లో చూపించకండి, చేతల్లో చూపించండి. ఖదరు తొడిగిన వాళ్ళంతా గాంధేయవాదులు, మాటలు నేర్చిన వాళ్ళంతా రాజకీయవాదులు. మన దేశం ఎలా బాగుపడుతుంది? వెళ్ళండి అయ్యా, ప్రతి నాయకుడు వాగేదిదే. వెళ్ళండి.